మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. ఇది ఒక ఐకానిక్ డైలాగ్. హైదరాబాద్ గురించి మాట్లాడిన ప్రతిసారి ఇంచుమించుగా ఇదే డైలాగ్ వినిపిస్తుంది. ఈ రోజు హైదరాబాద్ ఇలా ఉండడానికి చంద్రబాబు కారణమని చాలా మంది అంటూ ఉంటారు. ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ స్టేట్మెంట్లో వాస్తవం కన్నా పబ్లిసిటీ మాత్రమే ఉందని అనేవాళ్ళు అంతకన్నా ఎక్కువ మందే ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కి సరిగ్గా సరిపడే ఓ సందర్భం వచ్చింది. అదే నేను చెప్పబోయే ఒక అద్భుతమైన స్టోరీ. 2003లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన ఓ గొప్ప నిర్ణయం ఈరోజు తన శిష్యుడిగా పిలువబడే రేవంత్ రెడ్డికి 30,000 కోట్ల వరంగా మారింది. ఆ గొప్ప నిర్ణయం ఏంటో, అది ఎలా రేవంత్ రెడ్డికి ఒక గొప్ప హెల్ప్గా అయిందో మీరే ఒకసారి చూడండి. లో జరిగిన ఆఫ్రో ఏషియన్ గేమ్స్ మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఢిల్లీలో జరగాల్సిన ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ని 9/11 అమెరికా ట్విన్ టవర్స్ మీద దాడి తర్వాత హైదరాబాద్ కి అకస్మాత్తుగా మార్చాల్సి వచ్చింది. ఢిల్లీ మీద కూడా ఇలాంటి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని సెక్యూరిటీ కన్సర్న్స్ తో లాస్ట్ మినిట్ లో ఈ స్పోర్టింగ్ ఈవెంట్ ని హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. ఇది ఇక్కడి వరకు బానే ఉన్నా ఆ తర్వాత బిల్లీరావు తెర మీదకి రావడంతో సీన్ మొత్తం మారిపోయింది. బిల్లీరావు అలియాస్ అహోబిల్ రావు నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడని చెప్తుంటారు. ఈ బిల్లీరావు ఎవరో, ఆయనకి చంద్రబాబు నాయుడుకి ఉన్న సంబంధాలు ఏంటి అనేది 2003 ముందు ఎవరికీ పెద్దగా తెలియదు. అహోబిల్ రావు అలియాస్ బిల్లీరావు, ప్రభాకర్ రావు అలియాస్ ప్యాట్ రావు అన్నదమ్ములు. ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో వీళ్ళిద్దరూ షేర్ హోల్డర్స్. ఈ కంపెనీని ఆగస్ట్ 5, 2003న కేవలం 5 లక్షల రూపాయల క్యాపిటల్ తో ఎస్టాబ్లిష్ చేశారు. హైదరాబాద్ ని అతిపెద్ద స్పోర్ట్స్ డెస్టినేషన్ చేయాలన్నది వారి లక్ష్యం. నిర్ణయం మంచిదే అయినా వెనక జరిగిన కథ మాత్రం చాలా పెద్దది. ఆగస్ట్ 5, 2003న పెట్టిన ఈ కంపెనీ కేవలం 4 రోజుల్లో, అంటే ఆగస్ట్ 9వ తేదీన అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో ఒక MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే 5వ తేదీన కంపెనీ పెడితే 6వ తేదీన టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఒక నోట్ సర్క్యులేషన్ లో పెట్టింది. ఆ నోట్ ని వెంటనే 4 మినిస్టర్లు, చీఫ్ సెక్రటరీ అప్రూవ్ చేశారు. ఇది జరిగిన 3 రోజుల్లోనే, అంటే 9 ఆగస్ట్ 2003న ఐఎంజీ భారతతో ఈ అగ్రిమెంట్ ప్రకారం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి చెందిన గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాలు, శంషాబాద్ లోని మామిడిపల్లిలో ఉన్న 450 ఎకరాలు, అంటే మొత్తం 850 ఎకరాలు ఐఎంజీ భారతకి ఎకరం కేవలం 25,000 రూపాయలకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంటే మొత్తం 850 ఎకరాలు కేవలం 2,12,50,000 రూపాయలకి ఇచ్చేస్తామని సంతకాలు పెట్టుకున్నారు. అంటే జస్ట్ 2 కోట్లకి 850 ఎకరాలు. అమేజింగ్ ఆఫర్ కదా. అదొక్కటే కాదు, దీంతో పాటు ఓ 5 ఎకరాలు బంజారా హిల్స్, శిల్పారామం, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఇవ్వాలని కూడా ఆ అగ్రిమెంట్ లో ఉంది. అయితే ఇంతటితో అయిపోలేదు. ఇదే మీరు అమేజింగ్ ఆఫర్ అనుకుంటే ఇంకా చూస్తే షాక్ అవుతారు కూడా. జీఎంసీ బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి అక్వాటిక్ స్టేడియం, కేవీబీ రెడ్డి యూసఫ్గూడ ఇండోర్ స్టేడియం, హాకీ స్టేడియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, సాప్ ఉస్మానియా యూనివర్సిటీ స్టేడియం, ఎల్బీ టెన్నిస్ కాంప్లెక్స్, ఎల్బీ ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ షూటింగ్ రేంజ్, ఇలా మొత్తం 10 స్టేడియాలను 4 రోజుల వయసు ఉన్న ఈ కంపెనీకి ఇవ్వాలని కూడా ఈ ఒప్పందంలో ఉంది. ఈ స్టేడియంల నిర్వహణకు సంవత్సరానికి 2.5 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం ఎదురు చంద్రబాబు దోస్తుల కంపెనీకి ఇవ్వాలని ఆర్డర్ పాస్ చేశారు. మళ్ళీ రిపేర్లకు అదనంగా సంవత్సరానికి ఇంకో 50 లక్షలు యాడ్ చేశారు. ఐఎంజీ భారతకు మాత్రం భూమి రిజిస్ట్రేషన్ ఖర్చులు లేవు, కరెంట్ ఛార్జీలు లేవు, వాటర్ ఛార్జెస్ లేవు, కస్టమ్స్ ట్యాక్స్ లేదు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్సులు కూడా లేవు. సింపుల్ గా చెప్పాలి అంటే 850 ఎకరాల భూమి 2.5 కోట్లకు అమ్మి హైదరాబాద్ లో ఉన్న అన్ని ప్రముఖ స్టేడియాలను డెవలప్మెంట్ కి ఇచ్చి మళ్లీ వాటి నిర్వహణకు ప్రభుత్వమే సంవత్సరానికి 2.5 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తుందన్నమాట. ఐఎంజీ భారత పైసా పెట్టక్కర్లేదు. ఆ కంపెనీ పుట్టడమే ఒక ప్రాఫిటబుల్ వెంచర్ అని చెప్పాలి, లేదు అతిపెద్ద స్కామ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఐఎంజీ భారత అప్పటి ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా హైదరాబాద్ లో స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయాలన్నది ఆ ఒప్పందంలో ఉంది. అయితే ఇక్కడ ఇంకో గొప్ప విషయం చెప్పాలి. ఐఎంజీ స్పోర్టింగ్ అనేది ఒక ఇంటర్నేషనల్ సంస్థ. ఆ సంస్థే భారతదేశంలో ఐఎంజీ భారత అని చెప్పడానికి చాలా ట్రై చేశారు. కానీ కొద్ది రోజుల్లోనే అది అబద్ధం అని అందరికీ తెలిపోయింది. అప్పటిదాకా నక్కతోక తొక్కాల్సిన బిల్లీరావుకి నల్లపిల్లి ఎదురైందో ఏమో. చంద్రబాబు ఓడిపోవడంతో
కథ అడ్డం తిరిగింది. నెక్స్ట్ వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం నిజాలు తెలుసుకొని షాక్ అయింది. అప్పటికే అమ్మకం పూర్తయిన 450 ఎకరాలపై కోర్టుకి స్టేకి వెళ్ళింది. అగ్రిమెంట్ చేసుకున్న మిగిలినవన్నిటినీ ఆపేసింది. సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగితే అప్పటి జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ దగ్గర సరిపడా మ్యాన్ పవర్ లేదని ఆ ఇన్వెస్టిగేషన్ ని పక్కకు పెట్టారు. అక్కడ కూడా పాలిటిక్స్ ఉండొచ్చు, బట్ అది వేరే విషయం. తర్వాత వైఎస్ఆర్ చనిపోవడం, తెలంగాణ ఏర్పడడంతో ఈ కేసు మొత్తానికి మరుగున పడిపోయింది. అయితే ఆ 850 ఎకరాలు అలా లిటిగేషన్ లోనే కోర్టులో చిక్కుకున్నాయి. సరిగ్గా 21 ఏళ్ల తర్వాత తెలంగాణ హైకోర్టు మార్చ్ 2024లో ఈ కేసును కొట్టేసింది. బిల్లీరావుకి అణా పైసా అధికారం కూడా లేదు అని ఐఎంజీ భారత ఓ ఫ్రాడ్ కంపెనీ అని తేల్చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో తన స్నేహితుడు బిల్లీరావుకి సాయం చేయలేకపోయిన చంద్రబాబు నాయుడు పరోక్షంగా తన శిష్యుడు రేవంత్ రెడ్డికి పెద్ద హెల్ప్ చేశారనే చెప్పొచ్చు. అలవి కాని హామీలు ఇచ్చి అల్లాడిపోతున్న రేవంత్ సర్కార్ ఏమీ చేయకపోయినా ఇప్పటికే 1,50,000 కోట్ల రూపాయల అప్పుల్లో చిక్కుంది. ఇప్పుడు 30,000 కోట్ల రూపాయల నిధుల కోసం ఐఎంజీ భారత స్కామ్ లో ఇరుక్కున్న 400 ఎకరాల భూములు దిక్కయ్యాయి. వాటిని విక్రయించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అయితే బీఆర్ఎస్ హయాంలో టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి కూడా భూముల అమ్మకాలను వ్యతిరేకించారు. భూమి తెలంగాణకు పెద్దలు ఇచ్చిన ఆస్తి అని, మన హంగులు ఆర్భాటాలకు భూములను అమ్మొద్దని చాలా గొడవ చేశారు. తెలంగాణ జాతి సంపదను 5 ఏళ్ల కోసం అమ్ముకుని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండవన్నారు. మరి నాడు అలా చెప్పిన రేవంత్ రెడ్డి నేడెందుకు భూములు వేలానికి పెడుతున్నారు అనేది మరో ప్రశ్న. తెలంగాణకి పెద్దలు ఇచ్చిన ఆస్తి ఏమో కానీ ఈ 850 ఎకరాలు మాత్రం రేవంత్ రెడ్డికి తన గురువు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక అతి పెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి. ఆల్రెడీ 1,50,000 కోట్లు అప్పు తెచ్చిన రేవంత్ ఈ 30,000 కోట్ల గిఫ్ట్ తో ఎన్ని రోజులు గడుపుతారో, అసలు రాష్ట్రానికి ఏం చేస్తారో అనేది ఇంకొక పెద్ద ప్రశ్న. అక్కడికి వచ్చాయని ఈ 30,000 కోట్లు కూడా మంగళం పాడేస్తారా, లేదా తను ఇచ్చిన హామీల్లో ఏదో ఒక్కదాన్నైనా అమలు చేస్తారా? ఏమో, లెట్స్ సీ.